ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మపార్పల్లి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. అందులో ముందుగా 2017 ఈ కింద ఉన్నది ఏ సంవత్సరం టెట్లో వచ్చిందనేది ఇయర్ ఊరికే వేశాను. 2017లో వచ్చింది. ఏ కనిష్ట సంఖ్యను 3,21,727కు కలిపిన వచ్చు సంఖ్య 3చే నిశేషంగా భాగించబడును. ఒక సంఖ్య ఇచ్చారు, దీనికి ఇంకేదో ఒక చిన్న సంఖ్య, అతి చిన్న సంఖ్యను కలిపినట్లయితే ఆ వచ్చే సంఖ్య 3తో నిశేషంగా భావించబడుతుందంట. ఇది చేయాలంటే ముందు మనకి 3 భాజనీయత సూత్రం తెలియాలి. 3తో నిశేషంగా భావించబడాలంటే ఏం చూడాలి అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలని కూడుకోవాలి. మొత్తం కూడినట్లయితే ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 + 2. మీరు మామూలుగా నోట్లెక్కే చేస్తారు, ఊరికే అర్థం కావటం కోసం చెప్తున్నా. వీటన్నిటిని కూడినట్లయితే ఏమొస్తుంది ఇక్కడ 7, ఇదొక 3, 7 3 10, ఈ 7 3 10 20, ఇది 2 22. ఈ మొత్తం కూడితే 22 వచ్చింది. 22ని మనం 3తో డివైడ్ చేసాం అనుకోండి, ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. ఇంకా ఒకటి మిగులుతుంది. 7 3 21. దాని నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది? 3తో భాగించబడేది 7 3 తర్వాత 8 3. మనకి 8 3 ఎంత? 24. అంటే 24 వస్తే నిశేషంగా భాగించబడి ఉండేది. మనకి మొత్తం కూడితే 22 వచ్చింది. నెక్స్ట్ సంఖ్య 24 అయితే నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఎంత తక్కువ ఉంది? ఇంకా 22కి ఎంత కలిపితే 24 అవుతుంది? +2. అంటే 22కి ఇంకో 2 కలిపితే 24 అయితే 3తో నిశేషంగా భాగించబడి ఉండేది అనమాట. అంటే ఇచ్చిన సంఖ్యకి కలపాల్సిన కనిష్ట సంఖ్య 2. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో చూడండి, ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇంకో ప్రాబ్లం చూద్దాం. 35². ఇది కూడా 2017 టెట్లో వచ్చింది పేపర్ 1లో. 35² 36² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. 35²కి 36²కి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే మనం ముందు ఈ స్క్వేర్ విలువలు తెలిసి ఉండాలి. 36² అంటే ఎంత? 1296 మైనస్ 35² అంటే 1225. ఇది ఈజీనే. ఒకటి స్థానంలో 5 ఉంటే మీకు గుర్తుందా? 35² అంటే దీని విలువ డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఒకటి స్థానంలో 5 ఉంటే ముందు 5 5 25 రాసేసుకుంటాం డైరెక్ట్గా 1 10లో. తర్వాత దీన్ని దాని తర్వాత అంకెతో గుణించి వేసుకుంటాం. ఇక్కడ 3 ఉంది, 3 తర్వాతది 4, 3 4 12. అంతే, ఏదైనా అంతే. ఇప్పుడు 45² అనుకోండి, 5 5 25 వేసుకుంటారు. 5 తర్వాత సంఖ్య 4 తర్వాత సంఖ్య 5, 4 5 20. అట్లనే 65² అనుకోండి, 5 5 25 ఇక్కడ రాసుకుంటారు. 6 తర్వాత అంకె 7 కాబట్టి 6 7 42. ఇట్లా ఈజీగా కనుక్కోవచ్చు. ఒకటి స్థానంలో 5 ఉంటే అసలు మనం చేయాల్సిన పనే లేదు. సరే, ఇప్పుడు చూద్దాం. 36² ఇది, 35² ఇది. ఈ రెండింటి భేదం ఎంత వస్తుంది మనకి? 1296 నుంచి 1225 తీసివేసినట్లయితే ఇక్కడ 71 వస్తుంది. అంటే ఈ రెండింటికి తేడా 71 ఉంది. అంత మాత్రం మధ్యలో 71 ఉన్నాయి అని కాదు. దీనికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే 6కు 10కి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి చూడండి. 6కి 10కి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి? 6 7 8 9 10. ఉదాహరణకు మధ్య 6కి 10కి మధ్య ఎన్ని ఉన్నాయంటే మనం 6ని కౌంట్ చేయకూడదు కదా, 10ని కూడా కౌంట్ చేయకూడదు. మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎట్లా వస్తుంది 3 అంటే 10లోంచి 6 తీసివేశారనుకోండి, ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. ఆ 4 కన్నా 1 తీసేయాలి. 1 తీసివేస్తే ఆ మధ్యలో ఉన్న సంఖ్యలు వస్తాయి. 6కి 10కి మధ్య అంటే 6 తర్వాత 4 అంకెలు ఉన్నట్టు వస్తుంది మనకి 10లోంచి 6 తీసివేస్తే. కానీ ఇంకా అందులోంచి 1 తీసివేస్తే ఆ మధ్యలో ఉన్న ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు కూడా మనకి ఈ రెండింటిని ఇలా రాసుకున్నట్లయితే మొత్తం 71 అవుతాయి. అందులోంచి మనం 1 తీసివేస్తే వాటి మధ్య 70 పూర్ణ సంఖ్యలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లలో ఇది సరైన జవాబు. ఇది మర్చిపోకూడదు. మనం భేదం కనుక్కున్న తర్వాత వాటి మధ్య ఎన్ని ఉంటాయి అంటే 1 తగ్గించాలి. నెక్స్ట్ ఇక్కడ 2022లో వచ్చిన లెక్క ఇది. 4.4 3.6 మరియు 7.9ల సరాసరి డాష్. సరాసరి అనగానే మనకి ఒక ఫార్ములా ఉంది. సరాసరి ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది బండ గుర్తు పెట్టుకోండి. రాసుల మొత్తము అంటే మనకి ఇచ్చిన రాసులన్నింటినీ కూడాలి. ఏమేమి ఇచ్చారు మనకి ఇక్కడ? 4.4 ప్లస్ 3.6 ప్లస్ 7.9. ఇదంతా మీరు చెయ్యొద్దు, మెంటల్ క్యాలిక్యులేషన్ చేయడమే, ఊరికి అర్థం కావడం కోసం చెప్తున్నా. బై రాసుల సంఖ్య. ఎన్ని రాసులు ఇవి? 1 2 3 రాసులు. ఈక్వల్ టు కూడిక చూడండి, 1ల స్థానం బిందువు తర్వాత దశాంశ బిందువు తర్వాత ఒక్కొక్క అంకెలే ఉన్నాయి. వీటిని ముందు కూడినట్లయితే మనకి ఈ 9 6 15 15 4
19 పాయింట్ పెట్టుకుంటాం. 19లో 1 ఇక్కడికి వచ్చింది అనుకోండి. తర్వాత 7 1 8 8 3 11 11 4 15 15.9 వచ్చింది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 3. 3 ఎక్కువ చూస్తే తెలుస్తుంది మనకు పోతుంది. ఇందులో ఒకసారి ఇందులో 3 5 15 పాయింట్ 3 ఎక్కువ ఇందులో 3 సార్లు 5.3. ఈ రాసుల సరాసరి 5.3. ఇక్కడ ఇచ్చిన జవాబుల్లో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రిన్సిపల్ సరాసరి ఈక్వల్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. 3 రాసులు ఇవి. ఇది ఒకటోది, ఇది రెండోది, ఇది మూడోది అనుకున్నట్లయితే ఈ మూడిట్లో ఏ 2 ఇచ్చినా మూడోది మనం కనుక్కోవచ్చు. సరాసరి కనుక్కోమంటే ఇవి 2 ఇస్తే సరాసరి కనుక్కుంటాం, లేదా సరాసరి ఇచ్చి రాసుల సంఖ్య ఇచ్చినా రాసుల మొత్తం కనుక్కుంటాం, లేదా సరాసరి రాసుల మొత్తం ఇచ్చినా రాసుల సంఖ్య ఏది ఇచ్చినా 2 ఇస్తే మూడోది మనమే కనుక్కోవచ్చు అనమాట. ఇంకో లెక్క చూద్దాం. 4 2022 టెట్లో వచ్చింది. 10 రాసుల సగటు 38, ఒక రాశి 56ను తొలగించిన కొత్త సగటు డాష్. ఇక్కడ 10 రాసుల సగటు ఇచ్చాడు. అందులో ఆ 10 రాసుల్లోంచి ఒక రాశి 56ని తీసేస్తాడు. తీసేస్తే 9 రాసులే అవుతాయి. ఆ 9 రాసుల సగటు ఎంత అవుతుంది అన్నాడు. ముందు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సరాసరి. సగటు అన్న సరాసరి అన్న ఒకటే. సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనుకున్నాం. దీంట్లో విలువలు వేసుకుంటే ఈ సగటు ఇచ్చాడు మనకి 38 అని, లేదా ఇటువైపు వేసుకున్నాం. రాసుల మొత్తం అది తెలియదు మనకి, ఇది ఎక్స్ అనుకుందాం. రాసుల మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై రాసుల సంఖ్య. ఎన్ని రాసులు ఇవి? 10 రాసులు ఈక్వల్ టు 38 సగటు. ఈ ఎక్స్ రాసుల మొత్తం తెలియాలంటే ఏం చేస్తాం? ఎక్స్ని ఇక్కడే ఉంచుకొని ఈ బై 10ని అటు తరలింపు చేస్తాం. ఎప్పుడేమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఇటు పక్క 38 ఉంది, ఈ బై 10 ఇటు వస్తే ఇంటూ 10 ఈక్వల్ టు 380. ఏంటిది? రాసుల మొత్తం. ఎక్స్ అనేది ఇక్కడ మనం రాసుల మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది మొత్తం 10 రాసుల సగటు 38 అయితే 38 10 380 మొత్తం ఇది. ఈ 380లోంచి ఏం చేస్తారు? ఇప్పుడు ఒక రాశిని తీసేస్తారు, 56 తీసివేస్తారు. ఈ 10 రాసులు ఇందులో కలిసి ఉన్నాయి. ఇందులోంచి 56ని తీసివేస్తే మనం కూడా ఏమొస్తుంది? 4 2 3 324 వచ్చింది. అంటే రాసుల మొత్తం 380లోంచి ఒక రాశిని తీసివేస్తే రాసుల మొత్తం ఎంత అయింది? 324. ఇప్పుడు ఇది కూడా రాసుల మొత్తమే. ఇవి ఎన్ని రాసులు? 9 రాసులే. ఇవి 10 రాసులు, ఈ రాశి పోయింది కాబట్టి 9 రాసులు. ఇప్పుడు కొత్త సగటు ఎంత అవుతుంది? కొత్త సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం 324 బై రాసుల సంఖ్య 9. 324ని 9తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? ఎన్నిసార్లు పోతుంది? 9 32లో ముందు 3 9 27 పోతే ఇక్కడ 5 ఉంటుంది, 54 9 6 54 36 వస్తుంది అనమాట కొత్త సగటు. ఇక్కడ ఆన్సర్స్లో చూడండి, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి. 10 రాసుల సగటు 38 అయితే ముందు రాసుల మొత్తం ఈ రెండింటిని వచ్చి రాసుల మొత్తం వస్తుంది. దాంట్లోంచి తొలగించిన రాశిని తీసివేసి ఆ వచ్చిన రాసుల మొత్తాన్ని ఒక రాశిని తొలగించారు కాబట్టి 9 రాసులతో భాగించడమే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 5వ లెక్క 2017 టెట్లో వచ్చింది. ఇది ఒక సంఖ్య యొక్క 21% 63కు సమానమైనచో ఆ సంఖ్య డాష్. ఒక సంఖ్యలో 21% 63కు సమానం అంట. ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. సంఖ్య ఎక్స్ అనుకుంటే దానిలో 21% శాతం అంటే బై 100. 100కి 21. 100కి 21 అంటే 100 భాగాల్లో 21 భాగాలు. ఎక్స్లో 21% అంటే ఎక్స్ ఇంటూ 21 బై 100. ఇది 63కి సమానం. ఎక్స్లో 21% 63కి సమానం అయితే ఆ సంఖ్య ఏది? ఆ సంఖ్య అంటే ఎక్స్ కనుక్కోవాలి మనం. ఎక్స్ కనుక్కోవాలంటే ఈ భిన్నాన్ని తరలింపు చేయాలి. ఈ ఈక్వల్ టు నుంచి అటువైపు పంపిస్తే భిన్నం తలకిందులు అవుతుంది. ఎందుకంటే ఇంటూ డివైడెడ్ బై అవుతుంది కాబట్టి భిన్నం తలకిందులు అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని అటువైపుకు పంపించేస్తే ఇక్కడ 63 ఉంది ఇంటూ భిన్నాన్ని పంపించినప్పుడు తరలింపులో తలకిందులు అవుతుంది కాబట్టి 100/21. చూడగానే మనకి 21 63 మధ్య సంబంధం ఏంటి? 21 ఇందులో ఒకసారి, ఇందులో 3 సార్లు పోతుంది. 3 21 63. కింద ఏం మిగలేదు కాబట్టి 3 × 100 అంటే 300. సో ఆ సంఖ్య ఎంత అవుతుంది ఇప్పుడు? 300. ఇక్కడ ఉన్న ఆన్సర్స్లో ఈ ఆన్సర్ అవుతుంది అనమాట. ప్రీవియస్ పేపర్స్ చేయటం వల్ల ఏంటంటే రిపీట్ అవుతాయి కాబట్టి ఇలాంటి మోడల్ ఏదొచ్చినా మీరు చేయగలుగుతారనమాట. నెక్స్ట్ 6వ లెక్క. ఇది 2023 టెట్లో ఇచ్చింది. ఇది 17లో ఇచ్చింది, మళ్ళీ 23లో అదే టైప్ వచ్చింది.
ఒక సంఖ్యలో 40% 600కు సమానమైన ఆ సంఖ్య డాష్. సేమ్ ఇదే, మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీగా. సంఖ్యను ఎక్స్ అనుకుంటాము, ఎక్స్లో 40% అంటే ఏం వేసుకుంటాం, ఎక్స్ ఇంటూ 40/100 ఈక్వల్ టు 600. ఎక్స్ కావాలంటే ఈ భిన్నాన్ని తరలింపు చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఇటువైపు 600 ఉంది ఇంటూ 40/100 భిన్నాన్ని తరలింపు చేస్తే తలకిందులు అవుతుంది కాబట్టి 100/40. ఈ 0 క్యాన్సిల్ చేసామనుకోండి, 4 ఎక్కం ఇందులో ఒకసారి, 4 15 60. కింద ఏం మిగలేదు హారంలో, లవంలో 15 ఇంటూ 100 1500, 1500 అవుతుంది ఆ సంఖ్య. ఇక్కడ ఇచ్చిన జవాబుల్లో మనకి ఈ జవాబు కరెక్ట్ అవుతుంది అనమాట. 2017లో వచ్చిన ఇంకో 2 లెక్కలు చూద్దాం. అందులో 7వ లెక్క. 12 సంవత్సరాల తర్వాత దేవసేన వయసు ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు డాష్ సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత ఆమె వయసు ఎలా ఉందంట, ఇప్పుడున్న వయసుకి 4 రెట్లు ఉందంట. మనకి ఇప్పుడున్న వయసు కూడా తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, ప్రస్తుత వయసుని మనం ఎక్స్ అనుకుందాం. ప్రస్తుత వయసు ఎక్స్ సంవత్సరాలు అనుకున్నాం. 12 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా అన్ని సంవత్సరాలు కలుస్తుంటాయి. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది అంటే 12 సంవత్సరాల తర్వాత 4కి ఇంకో 12 కలుస్తాయి కాబట్టి 12 సంవత్సరాల తర్వాత వయసు ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ సంవత్సరాలు, ఎక్స్ ప్లస్ ఇంకో 12 ఏళ్ళు పెరుగుతాయి. కానీ ఈ ఎక్స్ ప్లస్ 12 అనేది ఎంతకు సమానంగా ఉందంట, ప్రస్తుత వయసుకు 4 రెట్లు ఉంది. ప్రస్తుత వయసు ఎంత అనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. దీనికి 4 రెట్లు అంటే 4x అవుతుంది అనమాట. కానీ 12 సంవత్సరాల తర్వాత ఉన్న ఎక్స్ ప్లస్ 12 అనేది ఎంతకు సమానం అవుతుంది, ప్రస్తుత వయసుకు 4 రెట్లు అంటే ప్రస్తుతం ఎక్స్ ఉంది కాబట్టి ఇది 4x అవుతుంది. ఇప్పుడు మనకు ఒక సమీకరణం వచ్చింది. సమీకరణం అంటే ఈక్వల్ టు గుర్తుంది, కుడివైపు ఎడమ వైపు 2 వైపుల రాసులు ఉన్నాయి, ఒక చరరాశి ఉంది, ఈక్వల్ టు గుర్తుంటే సమీకరణం అంటాం కదా. ఈ సమీకరణంలో ఒకే చరరాశి ఉంది ఎక్స్, దాన్ని సాధిస్తే సరిపోతుంది. ఆ ఎక్స్ తెలిస్తే మనకు ప్రస్తుత వయసు తెలిసినట్లే. ఇక్కడ ఎక్స్ 2 చోట్ల ఉంది, ఎడమ వైపు LHSలోనూ ఉంది, ఇటు RHSలోనూ ఉంది. ఈ రెండింటిని ఒకవైపు తెచ్చుకున్నట్లయితే ఈ 12ని ఇక్కడే ఉంచేద్దాం. 12 ఈక్వల్ టు ఈ 4x రాద్దాము, ఈ ప్లస్ ఎక్స్, ఈ దీని ముందు ప్లస్ ఉన్నట్టు ప్లస్ ఎక్స్ని ఇటు తరలింపు చేస్తే ఇటు -x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4x - x అంటే 3x అవుతుంది. 12 ఈక్వల్ టు 3x అంటే ఏంటి, 3x ఈక్వల్ టు 12, 3x ఈక్వల్ టు 12. 3x అంటే 3 ఇంటూ x అని అర్థం. ఈ x విలువ రావాలంటే ఏం చేస్తాం, xని ఇక్కడే ఉంచేసుకొని ఇంటూ 3ని తరలింపు చేస్తాం అటువైపుకి. 12/3, 12/3 అంటే 3 ఎక్కంతా క్యాన్సిల్ చేస్తే ఒకసారి 4 సార్లు ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు 4. x అని దేన్ని అనుకున్నాం మనం, ప్రస్తుత వయసుని x సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మాయికి 4 సంవత్సరాలు అనమాట. 12 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, ఇప్పుడు 4 ఏళ్ళు ఉన్నాయి, 12 సంవత్సరాల తర్వాత ఇంకో 12 ఏళ్ళు కలుస్తాయి అంటే అప్పుడు 16 ఏళ్ళు అవుతుంది అనమాట. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది కాబట్టి 4 ఏళ్ళకి ఇది 4 రెట్లు అవుతుంది అన్నాడు, 4 4 16, అలా సరి చూసుకోవచ్చు అనమాట మనం చేసింది. నెక్స్ట్ ఇంకో లెక్క 2017లోనే వచ్చింది. ఇంకో లెక్క ఏంటంటే 7x³ + 6x - 9 నుండి 3x² + 5x + 3ని తీసివేయగా బీజీయ సమాసాలు, ఒక బీజీయ సమాసం 3 పదాలు ఉన్నాయి కదా, ఈ త్రిపద సమాసం నుంచి ఈ త్రిపద సమాసాన్ని తీసివేయమని అడుగుతున్నాడు అనమాట. ఇచ్చినప్పుడు ఇట్లా ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ దీని పరిమాణం చూసినట్టయితే క్యూబ్ 3 ఉంది, ఇక్కడ చూస్తే ఆ క్యూబ్ పదం లేదు, 2 ఉంది. ఇలాంటి వాటిని తీసివేత చేసేటప్పుడు ఒకదాని కింద ఒకటి రాసి తీసివేయటం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా పొడవుగా రాసి తీసివేద్దాం. ముందు ఈ సమాసాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకుందాం. 7x³ + 6x - 9 ఈ సమాసం నుండి తీసివేయాలి కాబట్టి మైనస్ రాసుకుంటాం. ఏం తీసివేయాలి, ఈ సమాసాన్ని తీసివేయాలి. ఇది కూడా ఒక బ్రాకెట్లో 3x² + 5x + 3. ఖచ్చితంగా తీసివేత రాసేటప్పుడు మనం సమాసాలని బ్రాకెట్లోనే ఉంచుకోవాలి. ఈ బ్రాకెట్లు తీసివేసి రాసేటప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ అనేది బ్రాకెట్ అంటే ఇంటూ హెచ్వేత కాబట్టి ఈ మైనస్తో హెచ్ వేసినప్పుడు ఏమైతే వీటికి విలువలు మారుతాయి, ముందున్న గుర్తులు మారుతాయి, సారీ విలువలు కాదు గుర్తులు మారుతాయి. ఇది +3x², దీన్ని మైనస్తో గుణించినప్పుడు ఇది -3x² అవుతుంది, ఇది +5x - 5x అవుతుంది, +3 - 3 అవుతుంది. బ్రాకెట్స్ తీసేసి రాస్తున్నాను. ఇప్పుడు 7x³ + 6x - 9 -3x²
-5x -3 బ్రాకెట్స్ పోయినాయి. ఇప్పుడు సజాతి పదాలు అంటే ఒకే రకమైన పదాలను ఒక చోట రాసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీకు అవగాహన కావడం కోసం నా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఇలా చెప్తున్నాను నేను. ఎక్స్ క్యూబ్లు అన్నీ ఇంకెక్కడన్నా ఉంటే అవి సజాతి పదాలు అవుతాయి. ఏం లేవు కాబట్టి ఒక్కటే ఉంది, రాసేసుకున్నాం దాన్ని. ఎక్స్ క్యూబ్ తర్వాత ఎక్స్ స్క్వేర్ రాద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదం కూడా ఒక్కటే ఉంది, -3x². ఇంకా తర్వాత ఎక్స్ +6x ఎక్స్ పదాలు. ఇక్కడ -5x కూడా ఉంది. ఇవి సజాతి పదాలు అనమాట. నెక్స్ట్ స్థిర రాశులు -9 -3 ఇలా రాసుకున్న తర్వాత సజాతి పదాలు తీసుకుంటే ఇది ఒక్కటే పదం, ఇది ఒక్కటే పదం. ఇక్కడ ఇవి 2 సజాతి పదాలు, ఇక్కడ స్థిర రాశులు కూడా 2 ఉన్నాయి. వీటిని సూక్ష్మీకరించి రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఈక్వల్ 7x³ సూక్ష్మీకరించేది ఏమి లేదు, 7x³ -3x² కూడా ఏమి లేదు, -3x². ఇక్కడ ఎక్స్ పదాలు 2 ఉన్నాయి, ప్లస్ మైనస్ 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేస్తాం. 6xలోంచి 5x తీసివేస్తే ఒక x వస్తుంది. ప్లస్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి +x వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ స్థిర రాశులు కూడా 2 ఉన్నాయి, 2 రుణ సంఖ్యలే కాబట్టి కూడతాం. 2 మైనస్లు ఉంటే కూడతాము. 9 మైనస్లు 3 మైనస్లు కూడితే మొత్తం -12 ఇది అవుతుంది అనమాట లెక్క. తీసివేత చేస్తే ఇది వస్తుంది. డైరెక్ట్గానే మీరు చేయొచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే. 7x³ ఇక్కడ ఇందులో x³ ఏమైనా ఉన్నాయో చూస్తారు, లేదు కాబట్టి దీన్ని ఉన్నట్టు రాసుకుంటారు ఇక్కడ. తర్వాత +6x ఉంది, ఇక్కడ +5x ఉంది. తీసివేత కాబట్టి ఇది -5x అవుతుంది కాబట్టి 6xలోంచి ఒక x 5x తీసివేస్తే ఒక x వస్తుంది. నెక్స్ట్ -9 ఇది +3 అంటే ఇది -3 అవుతుంది కాబట్టి -9 -3 -12 అవుతుంది. తర్వాత ఈ 3x² మనం వాడలేదు కాబట్టి ఇది -3x² అవుతుంది. డైరెక్ట్గానే వేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే. 2012లో వచ్చిన బిట్ లెక్క ఒకటి చూద్దాము. 9వ లెక్క. ఒక సంఖ్య యొక్క 2/3వ భాగం సగము మరియు 1/7వ భాగము ఆ సంఖ్యకు కలిపినచో దాని విలువ 37 అయినా ఆ సంఖ్య డాష్. కొంచెం కాంప్లికేటెడ్ ఉంది చూడండి. ఒక సంఖ్య, ఆ సంఖ్యలో మనకు తెలియదు, దానిలో 2/3వ భాగాన్ని సగాన్ని 1/7వ భాగాన్ని ఆ సంఖ్యకు కలిపినట్లయితే 37 అవుతుందంట. మనం ఏమనుకుంటాం, ఆ సంఖ్యను x అనుకుందాం ముందు. ఆ సంఖ్య x అనుకుంటే 2/3వ భాగం ఏమవుతుంది, 2/3x అవుతుంది. సగం అంటే 1/2x ప్లస్ కూడటం అన్నాడు కాబట్టి ఇది 1/2x ప్లస్ 1/7వ భాగం అంటే సంఖ్య x కాబట్టి xలో 1/7వ భాగం అంటే 1/7x. ఈ మొత్తాన్ని ఆ సంఖ్యకు కలిపినచో వీటన్నింటిని 2/3వ భాగాన్ని 1/2 అంటే సగాన్ని 1/7వ భాగాన్ని ఆ సంఖ్య కలపాలి. సంఖ్య x అనుకున్నాం కదా, x కలిపినట్లయితే ఆ మొత్తం 37 అవుతుంది. ఇవన్నీ భిన్న రూపంలో ఉన్నాయి, ఇది ఒక్కటి లేదు కాబట్టి దీన్ని కూడా /1 రాసుకుంటే అది కూడా భిన్న రూపంలోకి వస్తుంది. భిన్నాలు కూడాలంటే మనం కసాగు తీసుకుంటాం హారాలకి. ఈ వీటి అన్నిటి కసాగు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 3కి 2కి 7కి కసాగు ఏంటంటే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు, వాటిలో ఏ ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి 3 2 6 6 7 42 కసాగు. పరస్పర ప్రధాన సంఖ్యల కసాగు వాటి లబ్ధమే, వాటిని నచ్చివేసుకోవటమే, ఏమి కలపవు. ఇప్పుడు హారం ఎన్ని రెట్లు అయితే లవాన్ని కూడా అన్ని రెట్లు చేయాలి మనం. ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 3 42 అయింది అంటే ఎన్ని రెట్లు అయినట్టు, 3 1 3 3 4 14 రెట్లు అయింది. ఇది కూడా 14 రెట్లు అవుతుంది. 14 2 28x ప్లస్ తర్వాత ఇక్కడ 2 ఉంది, 2 42 అయింది అంటే 21 రెట్లు పెరిగింది. ఇది కూడా లవం కూడా 21 రెట్లు పెడితే 21 1 21x. మీకు తెలిసిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. ఇది 7 42 అయింది అంటే 6 రెట్లు అయింది. ఇది కూడా 6 రెట్లు అవుతుంది. 6 1 6x ప్లస్ ఇక్కడ ఒకటే ఉంది, 1 42 అయిందంటే 42 రెట్లు అయింది, 42x అవుతుంది. ఇది ఈక్వల్ టు 37. ఇప్పుడు ఈ /42 ఉన్నట్టు వైపు తరలింపు చేస్తే × 42 అవుతుంది. వీటన్నింటినీ కూడేయచ్చు, అన్ని ఎక్స్లే సజాతి పదాలే అన్నీ కూడా కూడొచ్చు. ఎంత 1వ స్థానం నుంచి కూడదాము. 2 6 8 9 9 8 17. ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి. 4 1 5 5 2 7 7 2 9 మొత్తం 97x వచ్చింది. కూడితే అన్ని ఎక్స్ని కూడితే 97x /42 ఈక్వల్ టు 37 అనుకున్నాం. ఈ /42 అటువైపు తరలింపు చేస్తే × 42.
ఇప్పుడు 97x అంటే 97 ఇంటూ ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్ విలువ రావాలంటే 97 అటువైపుకి తరలింపు చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 37 ఇంటూ 42 బై 97. 97 అనేది ప్రధాన సంఖ్య. 100 లోపల ఉన్న ప్రధాన సంఖ్యలు 25 మనం రాసుకున్నట్లయితే 97 అన్నిటికన్నా పెద్ద. 100 లోపల పెద్ద ప్రధాన సంఖ్య 97. అంటే ఏ ఎక్కాలు పోవు అందులో. ఈ 97 వీటిలో ఏమిట్లో పోదు, అవే చిన్నవి కాబట్టి మనం బండల ఎక్కగా హెచ్చవేత చేయాల్సిందే. 37ని 42తో హెచ్చవేయాలి. 37 ఇంటూ 42 7 2 14 3 2 6 7 4 28 28 6 34 ఇది ఒకటి 35 4 3 12 ఇది 3 15 1554 బై 97. అంటే ఇక్కడ వచ్చిన దాన్ని ఇప్పుడు మనం 97తో భాగహారం చేయాలి. 97 అనేది ఈ 3 అంకెల్లో తీసుకున్నట్లయితే ఒక్కసారే పోతుంది. ఒక 97 తీసివేస్తే ఇక్కడ 8 ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 వస్తుంది. 4 దించుతాం కిందకి. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 9 6 54 6 సార్లు పోతుందేమో చూద్దాం. 6 సార్లు పోతే 6 7 42 6 9 54 4 58 పోయింది. తీసివేస్తే 2 వచ్చింది. ఇక దించుకోవడానికి ఏమి లేవు కాబట్టి మిశ్రమ భిన్నంగా రాసుకుంటే 16 2 బై 97. మీ ఆన్సర్లో చూద్దాం. ఇదిగోండి ఇక్కడే ఉంది 16 2 బై 97. మరి ఈ బండలెక్క అంతా చేయకుండా ఏమన్నా కుదురుతుందా చూడండి. ఆన్సర్స్ నుంచి చూసినట్లయితే మనం ఇక్కడ 14 2 బై 97 ఉంది కదా. మిశ్రమ భిన్నం. ఈ మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంగా మార్చుకోవాలంటే ఏం చేస్తాం? దీంతో గుణించి దీన్ని కలుపుతాం. 1 2 బై 3 ఉందనుకోండి, ఒక 3 3ను ఈ 2 5 బై 3 అని వేస్తాం కదా. అట్లా చేసేటప్పుడు ఈ 2 అంకెలు మొత్తం హెచ్చవేయకుండా 7 4 హెచ్చవేసాం అనుకోండి. 7 4 28 28కి 2 కూడా అనుకోండి 30 అవుతుంది. అంటే 1 స్థానంలో 0 వస్తుంది కాబట్టి ఈ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 16 2 బై 97 ఇది చూసుకోండి. 7 చూసుకుంటే 7 6 42 42ను 2 44 అంటే 1 స్థానంలో 4 వస్తుంది. 1 స్థానంలో 4 ఉంది ఇక్కడ మనకి కాబట్టి ఈ ఆన్సర్ కావచ్చు. అట్లా చెక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. 18 2 బై 97 అంటే 1 స్థానం కోసం చూస్తున్నాం. 7 8 56 56కి 2 కలిపామనుకోండి 58 అవుతుంది. అంటే 1 స్థానంలో 8 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది 15 1 బై 97 ఏది భాగహారం చేయకుండా ఆన్సర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నాను నా కాన్సెప్ట్. ఇక్కడ 7 5 35 35 1 36 అంటే ఇక్కడ 6 వస్తుంది ఒకటి. కానీ మనకి 4 రావాలి. 1 స్థానంలో 4 2012 పేపర్లో ఇంకో 2 లెక్కలు చూద్దాం. 10వ లెక్క. అర్ధవృత్తం చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసం డాష్ సెంటీమీటర్లు. అర్ధవృత్తం అంటే మనకు ఐడియా ఉండాలి. వృత్తంలో సగ భాగాన్ని అర్ధవృత్తం అంటాం. ఇది వృత్తం అనుకున్నట్లయితే వృత్త కేంద్రం 2 అర్ధవృత్తాలు. దీన్ని చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత అర్ధవృత్తం చుట్టుకొలత అంటే మనం ఈ పై పార్ట్ని తీసేసాం అనుకోండి. వృత్తం చుట్టుకొలత అంటే వృత్త పరిధి. వృత్త పరిధి C = 2πr కదా. వృత్తం మొత్తానికి అయితే 2πr అంటే 2 πrలు. అర్ధవృత్తం మనం ఇప్పుడు ఇది మొత్తం 2πr అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? అందులో సగం 2 πrలలో ఈ 1 πr పోయింది. ఈ కిందది πr అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు πr. ఇంకా ఇది వ్యాసార్థం అవుతుంది. ఇది కూడా వ్యాసార్థం అవుతుంది. ఇదొక r ఇదొక r. πr ప్లస్ 2r. అర్ధవృత్తం చుట్టుకొలతకు సూత్రం πr ప్లస్ 2r. దాన్ని సూక్ష్మీకరిస్తే మనకి 36/7r వస్తుంది. గుర్తుపెట్టుకోండి అర్ధవృత్తం చుట్టుకొలతకి ఇదొక ఫార్ములా. 36/7r = 36 36 సెంటీమీటర్లు ఉందని ఇచ్చాడు మనకి. ఇప్పుడు r కనుక్కుందాం మనం. r అంటే వ్యాసార్థం. వ్యాసార్థం వస్తే వ్యాసం వచ్చినట్టేగా, దాన్ని డబుల్ చేసుకుంటే వ్యాసం అవుతుంది. r = ఈ ఇంటూ 36/7ని తరలింపు చేస్తాం. ఇటు 36 ఉంది ఇంటూ 7/36. 36లో ఇందులో ఒకసారి క్యాన్సిల్ చేసేసాం అనుకోండి =7. ఆన్సర్ 7 కూడా ఉంది. గబాన్ చూడగానే 7 పెట్టేయమాకండి. అడిగింది ఏంటి? వ్యాసం అడిగాడు. వ్యాసం అంటే ఈ మొత్తం అడిగాడు. మనకు వచ్చింది r అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఇది 7 ఇది 7. వ్యాసం అంటే ఏంటి? డయామీటర్. డయామీటర్ అంటే 2r.
2 6లు కలిస్తే ఒక డి అవుతుంది అనమాట. అంటే 2 × 7 2 7 14. ఇదంతా మీకు చేయవసరం లేదు. మీకు 6 7 వచ్చింది అనగానే ఈ మొత్తం 14 అనేది ఆన్సర్ పెట్టేసుకోవడమే. అయితే ఈ 36/7r అనేది ఎలా వచ్చింది ఒక నిమిషం చూద్దాం. నేను ఇక్కడ ఏం చెప్పాను, అర్ధవృత్త చుట్టుకొలత πr + 2r అని చెప్పుకున్నాం. ఇంతవరకు πr, ఇదొక r, ఇదొక r, 2r. ఇప్పుడు దీంట్లో rని కామన్గా బయటికి తీసుకొచ్చినట్లయితే r × ఇక్కడ π మిగులుతుంది ప్లస్ ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ r × π అంటే 22/7 ప్లస్ 2. 22/7 ప్లస్ 2 అన్నా 2 + 22/7 అన్నా దాన్ని 2 22/7 అని మిశ్రమంగా రాసుకోవచ్చు. r × 2 22/7. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 7 14, 14 22 36/7 అవుతుంది. 36/7 ఈ బ్రాకెట్లో ఉంది. r × 36/7. దీన్ని ఏం చేస్తాం, చరరాశినట్టు రాస్తాం కాబట్టి 36/7r అని రాస్తాం అనమాట. ఈ 36/7r అనేది πr + 2r యొక్క సూక్ష్మీకరించబడిన రూపం మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా 2012లో వచ్చింది. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపిన 51 వచ్చిన ఆ సంఖ్య డాష్. వెరీ ఈజీ, చాలా ఈజీ, అసలు నోట్ లెక్కే ఇది. ముందేమనుకుంటాం, సంఖ్యని x అనుకుంటాము. దాన్ని రెట్టింపు చేశారు. రెట్టింపు అంటే రెండింతలు చేశారు. అప్పుడు ఏమవుతుంది, అది రెట్టింపు చేస్తే 2x అవుతుంది. చేసి 5 కలిపారు +5 కలిపితే 51 వచ్చింది. అంటే = 51. ఒక సమీకరణం వచ్చింది అనమాట. x అనుకున్న సంఖ్యని డబుల్ చేస్తే 2x అయింది, 5 కలిపితే +5 = 51. దీన్ని సాధించితే ఏమవుతుంది, ఇక్కడ 2xని ఇక్కడే ఉంచేసుకొని +5ని తరలింపు చేస్తాం. 2x = 51 +5 ఇటు వస్తే -5. 51 నుంచి 5 తీసేస్తే 46. 2x = 46. x ఈ 2 × 2 కాబట్టి అటు వెళ్తే /2 అవుతుంది. 46/2. 2 కొంత క్యాన్సిల్ చేస్తే 23 సార్లు పోతుంది. x = 23. ఆ సంఖ్యను x అనుకున్నాం కాబట్టి ఆన్సర్ 23 అవుతుంది అనమాట. ఈ సోదంతా చేయకుండా డైరెక్ట్గా మీరు ఎలా చేయొచ్చో చూడండి. ఈ చివరి నుంచి వెనక నుంచి వద్దాం. 5 కలిపితే 51 వచ్చింది. ఎంతకి 5 కలిపితే 51 వస్తుంది? 46కేగా. 5 కలిపితే 51 వచ్చింది అంటే ఎంతకి? 46కి. ఈ 46 ఎలా వచ్చింది? ఒక సంఖ్యను రెట్టింపు చేస్తే 46 వచ్చింది. ఎంతని రెట్టింపు చేస్తే 46 వస్తుంది? 23 రెట్టింపు చేస్తే 46 వస్తుంది కదా. అట్లా వెనక నుంచి కూడా మనం డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రీవియస్ పేపర్స్లో బిట్లు అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని ప్రాక్టీస్ చేయండి. అట్లనే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. అట్లా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.